మంతెన గారి ఆశ్రమానికి వచ్చి ఈరోజు 3వ రోజు అనమాట. నేను అన్ని వీడియోస్లో కూడా మీకు ఐడి కార్డుతోనే కనిపిస్తున్నాను కదా. అసలు ఈ ఐడి కార్డు అనేది ఇక్కడ చాలా చాలా ఉపయోగం అనమాట. మీరు సాఫ్ట్వేర్ కంపెనీలోనే ఐడి కార్డు మర్చిపోవచ్చేమో, కానీ ఇక్కడ మాత్రం ఐడి కార్డు మర్చిపోతే ఏ పని అవ్వదు. ఇక్కడ చూసారా, ఇదొక క్యూఆర్ కోడ్ అనమాట. మనకి క్యూఆర్ కోడ్ ఉంటుంది, స్పెసిఫిక్గా మనకు ఒక ఐడి నెంబర్ కూడా ఉంటుంది అనమాట. సో మనకి వైఫై కావాలన్నా, ఏ ట్రీట్మెంట్ కావాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఫుడ్ కావాలన్నా, డాక్టర్ కన్సల్టేషన్ కావాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఈ ఐడి కార్డు ఉంటుందన్నమాట. మనకు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోమంటారు. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవటానికి కూడా మన ఫ్లోర్ ఇన్ఛార్జెస్ మనకి సజెస్ట్ చేస్తారన్నమాట. ఎలా చేసుకోవాలి అనేది వాళ్ళు చూపిస్తారు మొబైల్ ఇచ్చేసి. సో మనము యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఎవ్రీడే మన డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది. మనకి డాక్టర్ని కలిసిన తర్వాత మన ప్రాబ్లం అనేది చెప్తే వాళ్ళు ఆ ప్రాబ్లంకి తగ్గట్టు ఫుడ్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ఇక్కడ సజెస్ట్ చేస్తారనమాట. సో మనము ప్రతి ఏరియాకి వెళ్ళినప్పుడు ఈ ఐడి కార్డుని అక్కడున్న మెషిన్కి మనం చూపించినప్పుడు సో మీ ట్రీట్మెంట్కి వచ్చారంటే అక్కడ మిషన్లో చూసి మీకు ఏం ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఈరోజు ఏ టైంకి ఇచ్చారు, అవన్నీ అందులో కనిపిస్తాయి అనమాట. సో దాన్ని బట్టి వాళ్ళు ట్రీట్ చేస్తారు. అలాగే ఫుడ్ ఏరియాకి వెళ్ళినప్పుడు కూడా ఈ ఐడి కార్డు మిషన్కి చూపిస్తే మనకు ఒక స్లిప్ వస్తుంది. ఆ స్లిప్లో మనకు ఉంటుందన్నమాట, మనకేం సజెస్ట్ చేశారు ఈరోజు, ఫ్రూట్ ఫాస్టింగా, జ్యూస్ ఫాస్టింగా, లేకపోతే రోటీయా, రైస్ అనేది దాంట్లో ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు ఫుడ్ ఇస్తారనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ మెకనైజ్డ్ అండి. చాలా సిస్టమేటిక్గా ఉంది. స్టాఫ్ కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. చాలా బాగా జరుగుతుంది మాకైతే.